టు సాక్షి టీవీ పాడ్కాస్ట్. నేను గ్రేసీ ఆచారి. మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, వేడివేడిగా పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేశారు, లేదా ఇంట్లో పిల్లల కోసం పన్నీర్ కర్రీ వండుకున్నారు. కానీ మీరు తింటున్నది నిజంగా పాలతో తయారైన పన్నీరేనా, లేక పన్నీర్లా కనిపించే మరో ఆహార పదార్థమా? ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో వరుసగా బయటపడుతున్న కల్తీ ఫుడ్ కేసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అసలు బయట ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా వెజ్, నాన్ వెజ్ ప్రియులంతా ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ విషయంలో వెలుగులోకి వస్తున్న విషయాలు ఒళ్ళు గగురు పుట్టేలా చేస్తున్నాయి. అసలు పన్నీర్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ఫుడ్. పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ టిక్కా, పాలక్ పన్నీర్, పన్నీర్ బిర్యానీ, హోటల్కి వెళ్ళిన, ఇంట్లో వండుకున్న పన్నీర్ ఇప్పుడు మన ఫుడ్లో ఒక భాగం అయిపోయిందనే చెప్పొచ్చు. కానీ మీరు తింటున్న పన్నీర్ నిజంగా పాల నుంచి తయారైన పన్నీరేనా, లేక పన్నీర్లా కనిపించే కానీ పాలతో తయారు కాని అనలాగ్ పన్నీరా? చూడటానికి రెండు ఒకేలా ఉంటాయి, వంటలో కూడా రెండు దాదాపు ఒకేలా కనిపించవచ్చు, కానీ తయారీ మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఇప్పుడు ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం అనలాగ్ లేదా నాన్ డైరీ పన్నీర్ తయారీ విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. అంతేకాదు, ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది. ఒకవేళ ఇలాంటి ఉత్పత్తి తినడం వల్ల మరణం సంభవిస్తే శిక్ష మరింత తీవ్రంగా ఉండొచ్చు. అయితే అసలు పన్నీర్కు, అనలాగ్ పన్నీర్కు తేడా ఏంటి? అనలాగ్ పన్నీర్ ఎందుకు తయారు చేస్తున్నారు? ఇది ఎందుకు చౌకగా దొరికేస్తుంది? మన ఆరోగ్యానికి ఏమైనా ముప్ప? అన్నిటికంటే ముఖ్యంగా మనమే ఇంట్లో వండుకునేటప్పుడు అసలు పన్నీర్ ఏదో ఎలా గుర్తించాలి? ఇవాటి పాడ్కాస్ట్లో ఈ విషయంపై పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనలాగ్ పన్నీర్ను మహారాష్ట్ర ఎందుకు బ్యాన్ చేసింది? మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అనలాగ్ లేదా నాన్ డైరీ పన్నీర్పై చర్యలు తీసుకున్నారు. ప్రధాన కారణం పాల ఉత్పత్తి కాని పదార్థాన్ని అసలైన పన్నీర్ల వినియోగదారులకు విక్రయించడమే. అధికారుల ఆందోళన ఏంటి అంటే, ఒక వినియోగదారుడు మార్కెట్లో పన్నీర్ కొంటున్నప్పుడు తాను పాలతో తయారైన పన్నీర్నే కొనుగోలు చేస్తున్నాను అని భావిస్తాడు. కానీ అందులో మాత్రం పాలు లేకుండా వెజిటబుల్ ఆయిల్ లేదా ఫ్యాట్ వంటి పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన ఉత్పత్తి ఉంటే అక్కడ వినియోగదారుడికి పూర్తి సమాచారం ఉండదు. అందుకే అలాంటి ఉత్పత్తులను అసలు పన్నీర్గా విక్రయించడాన్ని అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉత్పత్తులపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక బ్యాన్ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే 6 నెలల వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక ఇలాంటి ఆహారం తినడం వల్ల మరణం సంభవిస్తే శిక్ష తీవ్రత మరింత పెరుగుతుంది. యావజ్జీవ కారాగార శిక్ష, ₹10,00,000 వరకు జరిమానా వంటి తీవ్రమైన శిక్షలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అంటే అనలాగ్ పన్నీర్ వ్యవహారాన్ని ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలు పన్నీర్ అంటే ఏంటి? ముందుగా అసలు పన్నీర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే పాల నుంచి తయారయ్యే పాల ఉత్పత్తే ఈ పన్నీర్. పాలను వేడి చేసి దానికి ఆమ్ల పదార్థం జోడించి పాలలోని ప్రోటీన్లను గడ్డ కట్టించి ఆ ఘన పదార్థాన్ని వేరు చేసి నీటిని తొలగిస్తే మనకు పన్నీర్ వస్తుంది. అంటే పన్నీర్కు ప్రధాన ఆధారం పాలు, పాల కొవ్వు, పాల ప్రోటీన్లు, ఇతర పాల ఘటకాలు. ఇవన్నీ అసలు పన్నీర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి అనలాగ్ పన్నీర్ అంటే? ఇప్పుడు అసలు ట్విస్ట్ ఉంది ఇక్కడే. అనలాగ్ పన్నీర్ పన్నీర్లానే కనిపిస్తుంది, కానీ అది తప్పనిసరిగా పాలతో తయారవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ఉత్పత్తుల్లో పాల కొవ్వు లేదా పాల ఘటకాల స్థానంలో వెజిటబుల్ ఆయిల్స్, వెజిటబుల్ ఫ్యాట్స్ వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. కొన్ని తయారీ విధానాల్లో స్టార్చ్, పాల పొడి, ఇతర పదార్థాలు కూడా యూజ్ చేస్తారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ అనలాగ్ పన్నీర్ అనేది తప్పనిసరిగా విషం అని అర్థం కాదు. అసలు సమస్య దాన్ని ఏ పేరుతో, ఏ విధంగా వినియోగదారుడికి విక్రయిస్తున్నారు అన్నదే. ఒక నాన్ డైరీ ఉత్పత్తిని స్పష్టమైన లేబులింగ్తో దాని నిజమైన కేటగిరీ ప్రకారం విక్రయించడం ఒక విషయం. అదే ఉత్పత్తిని ఇదే అసలైన పన్నీర్ అంటూ విక్రయించడం మరో దుర్మార్గం. ఇక్కడే ఫుడ్ సేఫ్టీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత చౌకగా ఎలా దొరుకుతుంది? ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న ఇదే. అనలాగ్ పన్నీర్ ఎందుకు అంత చౌక అని? సమాధానం, తయారీలో ఉపయోగించే పదార్థాల ఖర్చు. అసలు పాలతో తయారైన పన్నీర్లో పాలు ప్రధాన ముడి పదార్థం, కానీ ఈ నాన్ డైరీ ఫ్యాట్ లేదా వెజిటబుల్ ఆయిల్ వంటి ప్రత్యామ్నాయ పదార్థాలు ఉపయోగిస్తే ఉత్పత్తి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని సందర్భాల్లో అనలాగ్ పన్నీర్ అసలు పన్నీర్ ధరలో సగం వరకు దొరుకుతుందని చెబుతున్నారు.
ఇదే వినియోగదారులను ఆకర్షించే ప్రధాన కారణాల్లో ఒకటి. అందుకే ఇంత తక్కువ ధరకు పన్నీర్ ఎలా వస్తుంది అనే ప్రశ్నను మనం అడగాలి. ఇప్పుడు అసలు ప్రశ్న, అనలాగ్ పన్నీర్ను ఎలా గుర్తించాలి? ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త. ఇంట్లో చేసే కొన్ని పరీక్షలు కేవలం సూచనలు మాత్రమే. వీటితో ఫుడ్ ల్యాబ్లో చేసే శాస్త్రీయ పరీక్షల స్థాయి నిర్ధారణ సాధ్యం కానే కాదు. కాబట్టి ఈ పరీక్షల్లో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే అది ఖచ్చితంగా కల్తీ అని నిర్ణయించకండి. అయితే కొన్ని సాధారణ లక్షణాలు మనకు అప్రమత్తం చేయగలవు. ఇక రంగు చూడండి. మంచి నాణ్యత కలిగిన పన్నీర్ సాధారణంగా ఒకే విధమైన తెలుపు లేదా క్రీమ్ రంగులో ఉంటుంది. మరి ముదురు పసుపు రంగులో కనిపిస్తే లేదా అసహజంగా రంగు మారి ఉంటే అనుమానం రావచ్చు. కానీ పన్నీర్ రంగు, పాలు, తయారీ విధానం, నిల్వ పరిస్థితులను బట్టి కొంత మారొచ్చు. కాబట్టి రంగు ఒక్కటితో నిర్ణయించుకోవద్దు. చేతితో నొక్కి చూడండి. ఇది చాలా సింపుల్ టెస్ట్. ఒక చిన్న పన్నీర్ ముక్క తీసుకుని వేళ్లతో మెల్లగా నొక్కండి. సాధారణ పన్నీర్లో ఒక మృదుత్వం ఉంటుంది, కానీ అది చాలా రబ్బర్లా సాగుతున్నట్టు అనిపించింది లేదా అసహజంగా గట్టిగా ఎలాస్టిక్లా ఉంది అంటే నాణ్యతపై అనుమానం రావచ్చు. అయితే ఇది కూడా ఖచ్చితమైన ల్యాబ్ టెస్ట్ కాదు. వాసన చూడండి. అసలు పాల ఉత్పత్తికి సహజమైన పాల వాసన ఉంటుందిగా. కొద్దిగా పాల మిఠాయి లాంటి వాసన రావచ్చు. కానీ పుల్లటి వాసన, చెడిపోయిన వాసన లేదా అసహజమైన వాసన వస్తే అది కల్తీ మాత్రమే కాదు, పన్నీర్ పాడైపోయిన సూచన కూడా కావచ్చు. అందుకే అలాంటి పన్నీర్ను తినకపోవడమే మంచిది. నీళ్ళలో వేయాలా? ఇంటర్నెట్లో పన్నీర్ను నీళ్ళ గ్లాసులో వేసి పరీక్షించే పద్ధతి కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. పన్నీర్ ముక్కను నీటిలో వేసినప్పుడు అది వెంటనే కరిగిపోవడం లేదా పూర్తిగా విరిగిపోవడం వంటి మార్పులు కనిపిస్తే అనుమానం పెట్టుకోవాలి అని కొందరు సూచిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక జాగ్రత్త. నీటిలో మునిగిందా లేదా కరిగిందా అన్న ఒక్క లక్షణంతో అసలు పన్నీర్ అనలాగ్ పన్నీర్ అని ఖచ్చితంగా చెప్పలేం. పన్నీర్లో తేమ, ఉప్పు, తయారీ విధానం, నిల్వ పరిస్థితులు కూడా దాని ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. కాబట్టి దీన్ని కేవలం ఒక ప్రాథమిక పరిశీలనగా మాత్రమే చూడాలి. పెనం మీద వేడి చేస్తే ఇది ఇంకో వైరల్ టెస్ట్ అండి. పన్నీర్ను పెనం మీద వేడి చేయడం. సాధారణ పన్నీర్ వేడి చేసినప్పుడు కొంత తేమ బయటకు రావచ్చు, కానీ అది వెంటనే నూనెలా కరిగిపోతే లేదా పెద్ద మొత్తంలో నీరు, కొవ్వు బయటకు వస్తే అనుమానం రావచ్చు. అయితే ఇక్కడ కూడా అదే విషయం. వేడి చేసినప్పుడు పన్నీర్లో మార్పులు రావడం సహజమే. కాబట్టి ఈ ఒక్క టెస్ట్తో ఇది నకిలీ అని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు. మరి నిజంగా సేఫ్గా ఉండాలంటే ఇక్కడే అసలు సొల్యూషన్ ఉంది. ఇంట్లో చేసే వైరల్ టెస్ట్ల కంటే లేబుల్ను చదవడం ఇంపార్టెంట్. ప్యాకెట్ పై ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ప్రోడక్ట్ పేరేంటి, ఈ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, FSSAI వివరాలు ఉన్నాయా, స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇవన్నీ చూడాలి. ముఖ్యంగా పన్నీర్ అని కొనుగోలు చేస్తున్నప్పుడు అందులో ఏ రకమైన కొవ్వు ఉపయోగించారో చూడాలి. మరి హోటల్లో తింటున్నప్పుడు ఇక్కడే అసలు సవాల్. ప్యాకెట్ లేదు, లేబుల్ లేదు. రెస్టారెంట్లో పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసాం, అది అసలు పన్నీరా, అనలాగ్ పన్నీరా తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే అసాధారణంగా తక్కువ ధరలో దొరికే పన్నీర్ వంటకాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. హోటల్పై అనుమానం ఉంది అంటే ఉత్పత్తి గురించి అడగొచ్చు. ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. పన్నీర్ ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సింపుల్. పాలు, నిమ్మరసం లేకపోతే అవసరమైన ఆమ్ల పదార్థం అంతే. పాలను వేడి చేసి కర్డ్లింగ్ జరిగేలా చేసి ఘన పదార్థాన్ని వేరు చేసి నీటిని తొలగిస్తే ఇంట్లోనే తాజా పన్నీర్ తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుంటే ముడి పదార్థాలపై మనకు పూర్తి నియంత్రణ ఉంటుంది. అయితే ఇంట్లో తయారు చేసినా కూడా శుభ్రత, సరైన నిల్వ, తగినంత వేడి చేయడం వంటి ఆహార భద్రతా జాగ్రత్తలు పాటించాలి. మరి ఫ్రోజన్ డెజర్ట్ సంగతి ఏంటి? ఇప్పుడు మొదట్లో మనం అడిగిన ప్రశ్నకు మళ్ళీ వద్దాం. కర్ణాటకలో అనలాగ్ పన్నీర్పై బ్యాన్ వచ్చింది కదా, మరి ఫ్రోజన్ డెజర్ట్ సంగతి ఏంటి? స్పష్టమైన సమాధానం ఏంటంటే ఈ నిషేధం ఫ్రోజన్ డెజర్ట్స్పై కాదు. ఫ్రోజన్ డెజర్ట్స్కు ప్రత్యేక ఆహార ప్రమాణాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రాసెస్డ్ చీజ్, మిక్స్డ్ ఫ్యాట్ స్ప్రెడ్స్ వంటి వేర్వేరు కేటగిరీల ఉత్పత్తులకు కూడా ప్రత్యేక ప్రమాణాలు ఉంటాయి. అందువల్ల వాటిని వాటి సరైన పేరుతో వర్తించే నిబంధనల ప్రకారం విక్రయిస్తే అనలాగ్ పన్నీర్ బ్యాన్ వాటికి వర్తించదు. అంటే వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అంటే ప్రతి ఉత్పత్తి నకిలీ అని కాదు. ఏ ఉత్పత్తి, దాని కేటగిరీ ఏంటి, లేబుల్ ఏం చెబుతుంది అన్నది ఇంపార్టెంట్. అసలు పాయింట్ ఇదే. పన్నీర్ విషయంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కారణం, చూడటానికి ఒకేలా కనిపించే రెండు ఉత్పత్తులు. ఒకటి పాల నుంచి తయారైన అసలు పన్నీర్, మరొకటి పాల ఘటకాల స్థానంలో ఇతర పదార్థాలను ఉపయోగించే అనలాగ్ లేదా నాన్ డైరీ ఉత్పత్తి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, అనలాగ్ అంటే తప్పనిసరిగా విష పదార్థం అని కాదు, కానీ దాన్ని అసలు పన్నీర్గా చూపించి వినియోగదారుడిని తప్పుదోవ పట్టించడం మాత్రమే పెద్ద సమస్య. అందుకే చౌకగా ఉందని వెంటనే కొనేయకండి.
ప్యాకెట్ ఉంటే లేబుల్ చదవండి, హోటల్లో అయితే ప్రశ్నించండి. అసహజ రంగు, రబ్బర్ లాంటి టెక్స్చర్, చెడు వాసన, అసాధారణంగా తక్కువ ధర ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం అప్రమత్తంగా ఉండండి. అయితే ఇంట్లో చేసే నీటి టెస్ట్, వేడి టెస్ట్, వాసన టెస్ట్లను ఖచ్చితమైన శాస్త్రీయ పరీక్షలుగా మాత్రం భావించకండి. అనుమానం ఉంటే ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయడం లేదా అధికారికంగా పరీక్ష చేయించడం ఉత్తమ మార్గం. ఎందుకంటే మన ప్లేట్లో ఏముందో తెలుసుకునే హక్కు మనకుంది కదా. చివరిగా ఒక్క మాట, పన్నీర్ చౌకగా ఉందా అని మాత్రమే కాదు, అది నిజంగా ఏ పదార్థాలతో తయారైంది అని కూడా అడగాలి. అదే మన ఆరోగ్యానికి, అదే మన జేబుకి, అదే మన వినియోగదారుడి హక్కులకు రక్షణ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.